వైసీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరులోని నివాసంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు పలువురు మాట్లాడుతూ రాజ్యాంగం లేనట్లయితే నేడు స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ హక్కులను అందజేయాలనే లక్ష్యంతో పనిచేశారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నేడు అనేక మంది రాజకీయాల్లోకొచ్చి రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆయన రాజ్యాంగం లేకుంటే ప్రజలకి ఎటువంటి స్వేచ్ఛ ఉండదు. అణగారిన వర్గాలకి, దళిత, పీడిత బహుజనులకైతేనేమి, బీసీలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి అందరికి కూడా ఒక రిజర్వేషన్ కల్పించి వాటి ద్వారా అనేక ఫలాలు పొందాం. ఎందుకంటే ఇలా బడుగు బలహీన వర్గాలే కాకుండా ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అందరు సోదరులకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించబట్టి రాజ్యాంగపరమైన పదవులు అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆర్థిక అసమానతలు లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా అందరికీ భారతదేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని అనుభవించాలా, ప్రతి పౌరుడికి ఇది హక్కుగా ఉండాలనేది కొన్ని సవరణలు చేయటం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరం మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. భావితరాలకు ఒక సూచికగా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి జరిగింది. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రాజ్యాంగాలు రాసి మన అందరికీ ముందు చూపు తీసుకుపోవడం జరుగుతుంది. ఆయన ఇన్ని చేసిన విధానాలకి అందరం కూడా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన రాసిన సంస్కరణలు, ఆయన చేసిన ఎన్నో విధి విధానాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ సంస్కరణలు అమలు జరగటం వల్ల మన బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. అలాగే